కొంతమంది హీరోలు కొన్ని కారణాల వల్ల తమ వద్దకు వచ్చిన మూవీ ఆఫర్స్ ని వదులుకుంటే మరికొంతమంది హీరోలు మాత్రం తమ వద్దకు వచ్చిన మూవీ ఆఫర్లని అందిపుచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఆ మూవీస్ ఏంటి, ఆ హీరోలు ఎవరు, ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 బలగం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా 100కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ మీకు తెలుసా, ఈ మూవీ కోసం మొదటగా శ్రీ విష్ణు గారిని సంప్రదించారట. కానీ శ్రీ విష్ణు గారు తెలంగాణ భాష పర్ఫెక్ట్ గా పలకలేననే ఉద్దేశంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని ప్రియదర్శి గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 సీతారామం అనురాఘోపుడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మీలే ఎంతమందికి తెలుసు, ఈ మూవీ కోసం మొదటగా నాని గారిని సంప్రదించారట. కానీ నాని గారు వరుస మూవీస్ తో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ మూవీకి నో చెప్పారు. తర్వాత ఈ మూవీ స్టోరీని రామ్ పోతినేని గారు కూడా వినిపించారట. కానీ రామ్ పోతినేని గారు కూడా ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీని దుల్కర్ సల్మాన్ గారు చేయగా భారీ వసూళ్లను రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3 శతమానం భవతి శర్వానంద్ గారు అలాగే అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ మూవీ కోసం మొదటిగా రాజ్ తరుణ్ గారిని సంప్రదించారట. కానీ రాజ్ తరుణ్ గారు ఆ టైంలో వరుస మూవీస్ తో బిజీగా ఉండడం, దిల్ రాజ్ గారు ఈ మూవీని సంక్రాంతి సమయంలోనే రిలీజ్ చేస్తామనడంతో కానీ రాజ్ తరుణ్ గారు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీని శర్వానంద్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 4 ఇస్మాత్ శంకర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రామ్ పోతినేని గారి లీడర్ లో నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ స్టోరీని మొదట విజయ్ దేవరకొండ గారికి వినిపించారట. కానీ విజయ్ దేవరకొండ గారికి ఈ మూవీ స్టోరీ నచ్చకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని రామ్ పోతినేని గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీటిలో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.